సాగదు కాబట్టి, సరే ఎప్పుడు అయినా తప్పదంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు మరి తప్పించుకునే మార్గాలుంటే వాటిని చేస్తే కొంత తప్పుతాయి అంటే తప్పకుండా తప్పుతాయి. తప్పనప్పుడు మరి ఇన్ని ఆధ్యాత్మిక సాధనలెందుకు, పూజలెందుకు, మంత్రాలెందుకు, పరిష్కారాలెందుకు, యజ్ఞాలెందుకు, యోగాలెందుకు? అవన్నీ వాటి నుంచి తప్పించుకోవడానికి, ఫలితాలు పొందడానికే గదా! కాబట్టి ఫలితాలు పొందుతూ వాటి భారాలను తగ్గించుకొని చేయొచ్చు. అయితే అలా చేసినందుకు ఏమైద్దంటే దానివల్ల కొంత పుణ్యఫలం వస్తుంది గదా! వస్తుంది గాబట్టి ఆ భారాలు ఇప్పుడు తగ్గడము లేదా లేకుండా అవటమే కాకుండా రమణ మహర్షి గారు చెప్పినట్టుగా ఇంకో జన్మలో వాటిని అనుభవించాల్సొచ్చినా సరే, అప్పుడు కూడా వాటి భారం అంత అనిపించకుండా ఇప్పుడు చేస్తున్న సాధనల వలన వాటి భారాలు అనుభవించాల్సిన పర్సెంటేజ్ తప్పకుండా తగ్గుతుంది. తగ్గుతుంది గాబట్టి అలా మనం వాటిని తగ్గించుకునే సాధనలు చేసి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు తగ్గుతుంది. ఒకవేళ తర్వాత మళ్ళీ అవి మన వెంట వస్తాయనుకుంటే అప్పుడు కూడా